ఏంద్రా వీడు బాగా నవ్వుతాడు. అరే నీకు వీడియో పంపుతాను చూడు, ఇన్స్టాలా చూడు ఒకసారి, ఎంత ఫన్నీగా ఉందో తెలుసా, చూడు ఒకసారి ఇన్స్టాలా. చాలా ఫన్నీగా ఉంది. ఏం వీడియో పంపుతారా, చూసి వస్తాను నేను. ఎప్పటికి పోయి వీడియోలు పంపడేంద్రా, ఈ షేర్ ఇన్స్టాలా, అయ్యా రీల్స్ పంపి 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 స్టోరేజ్ ఫుల్ అవుతుందిరా నాది. సరే పంపు చూస్తా. అతను పంపిన వీడియోను ఈ వ్యక్తి చూస్తూ ఉంటాడు. ఈ వీడియోలో ఒక ముసలి పెద్ద ఆయన కింద పడి ఉండే వీడియో ఇది. ఈ వీడియో నేను పెట్టలేకపోతున్నాను, మీరే ఊహించుకోండి. చూసిన వీడియో, ఆ వీడియోకు 50 లక్షల లైక్లు ఉన్నాయి, 20,000 షేర్లు ఉన్నాయి, 5,000 కామెంట్లు ఉన్నాయి. ఎంత ఫన్నీగా చూసిన వీడియో. చాలా ఫన్నీ ఉంది కదా. అరే మనం కూడా ఇలాంటి వీడియోలు చేయాలరా, మంచిగా యూట్యూబ్లో మన ఎడ్ చేయాలంటే ఇలాంటి ఈజీ మెథడ్, ఇలాంటి మనం కూడా చేద్దాం. ఏముంది, ఇప్పుడు బిగ్ బాస్ వస్తుంది కదా, బిగ్ బాస్ లాంటి షోలని ఏం చేద్దాం, షార్ట్ కట్ చేద్దాం, కట్ చేసి ట్రోల్ చేద్దాం. దాంట్లో మంచి ఎలిమెంట్స్ యాడ్ చేసి ట్రోల్ చేద్దాం. మనకు కూడా డబ్బులు వస్తాయి కదా అట్లా. మనం ప్లాన్ చేయొచ్చు. లేకపోతే రియాక్షన్ వీడియో చేద్దాం, సినిమా రియాక్షన్ వీడియోస్. ఏమంటావు? చేద్దాం రా, మనం కూడా ఇలాంటి వీడియోలు చేద్దాం. ఇది ఇప్పుడు ఆల్గారిథం కూడా ఇలాంటి వీడియోలే బాగా ట్రోల్ చేస్తుంది, ట్రెండ్ చేస్తుంది. మనకు బాగా వ్యూస్ రావాలంటే ఇలాంటి వీడియోలు చేయాలి. మనకి ఎంత వ్యూస్ వస్తే మనకు అన్ని డబ్బులు. ఇలాంటి వీడియోలు చేద్దాం, మనం కూడా చేద్దాం వీడియోలు. మంచిగా మంచిగా మనం కూడా ఫేమస్ అవుతాం, మనం మంచిగా ట్రెండ్ అవుదాం మనం. పాపం రా పెద్ద అయినా, ఈ వీడియో చూసి నవ్వుతున్నావా నువ్వు? అంతా పగల నవ్వుతున్నావా రా? ఇంకా దాంట్లో 50 లైకులు షేర్లు వచ్చినాయని చెప్తాను, ఇంకా వీడియోలు చేస్తా అంటున్నావు నువ్వు కూడా. ఇయ్యనాట వీడియోలు చేసుడు ఇలాంటి అలా. పాపం రా వాళ్ళు. అతను ఏదో కింద పడ్డాడని వీడియో తీసి పెట్టితే, ఆడవిడ పెడితే నువ్వు వీడియో చూసి నవ్వుతాను. మందులో ఒక విధ లెక్క. మానవత్వం ఉందారు నీకు కొంచెమైనా? ఇలాంటి వీడియో చూసి నవ్వుతుందా నీకు? అందులో తప్పేముందిరా, 50 లక్షల మంది చూసినారు, అందులో నేను ఒకరిని. పాపం రా, ఇంకా వీడియో క్రియేట్ చేస్తాడు వీడు. వాళ్ళని వీళ్ళని ట్రోల్ చేసి వీడియోలు చేసుడు, డబ్బులు సంపాదించడం పెద్ద గొప్ప అనుకుంటానా వారు? నువ్వు తెలుసు కష్టమే, వీడియోలు చేసుడు కష్టమే, ట్రై చేసాడు అట్లా ట్రోల్ చేసుడు కష్టమే. కానీ ఎందుకురా నీకు అలాంటి? పక్కోళ్ళ బాధ నీకు ఆనందాన్ని కలిగిస్తుందా రా? ఏ మనిషిరా నువ్వు? ఇది ఉగ్రవాదం రా, ఉగ్రవాదంలో సమానం ఇది. ఏంద్రా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతాను? ఉగ్రవాది ఏంద్రా, ఉగ్రవాది అయ్యారా మాటలు? అరే తప్పేముందిరా, గంతమంది వీడియో చూసారు, నేను చుట్టూ తప్పేంది? ఏదో అట్లా కింద పడ్డాడు నవ్వినా, దానికి ఉగ్రవాదం వేస్తావా? ఈ మధ్యకాలంలో చాలా మంది ఫ్యాషన్ అయిపోయిందిరా, వేరేటోళ్ళని ట్రోల్ చేయడము, ఫన్నీ మీమ్స్ క్రియేట్ చేయడం, వేరేటోళ్ళ మీద, మంది పైన, వాళ్ళ మీద వేస్తే తెలుస్తుంది వాళ్ళకి ఆ బాధ. ఏంద్రా నువ్వు ఇంకా పాతకాలం వాడేలా ఇంకా గట్లా మాట్లాడుతానే ఏంద్రా? అరే ట్రెండ్ను ఫాలో కారా? అరే ట్రెండ్ ఏంద్రా, ట్రెండ్ ఇలాంటి వాళ్ళు ట్రెండ్ ఏందిరా? కొంతమంది చనిపోతున్నారా ఆ ట్రోలింగ్ భరించలేక.
రే, వాడెవడో వీడియో చేసి అప్లోడ్ చేస్తే ఇప్పుడు నవ్వుతున్నావు పెద్ద అని చూసి. ఒకవేళ నీ ఫ్యామిలీ మెంబర్స్ని ఆన్లో ఇవ్వడానికి ట్రోల్ చేస్తే నువ్వు ఊరుకుంటావారా? నరికేస్తా ఇట్లాంటి ఎవరైనా. కోపం వస్తుంది కదా. అరే, అలాంటి వీడియోల వల్ల ఎంతమంది ఏ విధంగా బాధపడుతుందో తెలుసా? ఆ వీడియోలు చూసుకుని వాళ్ళు ఎంత ఏడుస్తున్నారు తెలుసా? వాడెవడో వీడియో తీస్తాడు, వాని వ్యూస్ కోసం లైక్స్ కోసం యూట్యూబ్లో అప్లోడ్ చేసుకుంటే వానికి డబ్బుల కోసం అప్లోడ్ చేస్తున్నాడు. వానికి ఏం తెలుసురా వాళ్ళ బాధ? ఆ ట్రోలింగ్ చేసే బ్యాచ్కి ఏం తెలుసు వాళ్ళ బాధ? వాడిని ఎవరైనా ట్రోల్ చేస్తే తెలుస్తుంది వానికి బాధ. నువ్వు కూడా వాళ్ళ లెక్కన వీడియోలు చేస్తా అంటున్నావు. నిజమేరా నువ్వు చెప్పింది. ఇక నుంచి నేను కూడా అలాంటి వీడియోలకు చూసి లైక్లు కొట్టాను, షేర్లు చేయను, నవ్వను. అర్థమైంది. సారీ రా, నేను కూడా వీడియోలో కామెంట్ పెడతాను సారీ అని. సర్లే, ఇప్పటికైనా అర్థం చేసుకున్నావు. కావాలంటే నీ ఓన్ టాలెంట్తో నువ్వు వీడియోలు చేసుకోరా. నిన్ను నీవే ఒక కమెడియన్గా రాణించుకో. అంటే నువ్వే స్వతహాగా వీడియోలు చేసుకో. పక్క వాళ్ళని కామెడీ చేయకు, నిన్ను నువ్వు కామెడియన్ చేసుకో. ఏమంటున్నా? అట్లయితే ఎవరికి ప్రాబ్లం ఉండదు. నిన్ను చూసి 10 మంది నవ్వుకున్నా ఏం ప్రాబ్లం కాదు. కానీ పక్కని చూసి 10 మంది నమ్ముకోవద్దు. ఎందుకంటే నువ్వు నీ మీద నువ్వు చేసుకుంటాను కాబట్టి అది ట్రోలింగ్ కాదు, కానీ పక్కన చేయడం ట్రోలింగ్. అది అర్థం చేసుకో. వేరే వాళ్ళని ట్రోల్ చేసుడు, వాళ్ళ జీవితాలతో ఆడుకున్నాడు చాలా తప్పురా, తప్పు. ట్రై చేయి వేరే విధంగా, వేరే విధంగా ట్రై చేయి. వీడియోలు చేయి, నువ్వు కూడా వీడియోలు చేయి, కానీ వేరే తప్పు దారిలో పోకు. అర్థమైందా? ఈ వీడియో చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు. ఎవరైనా ఇలాంటి వారు ఉంటే వాళ్ళలో మార్పు రావాలని కోరుతూ థ్యాంక్ యూ.